హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వనికాస్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అరకు వన్ డే టూర్ ప్లాన్ చూపించబోతున్నాను. సో వన్ డేలో మనం అరకులో ఏమేం ప్లేసెస్ చూడొచ్చు అనేది చూపిస్తాను. సో అరకుకి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, అలాగే మనం అరకులో ఏమేం ప్లేసెస్ చూడాలి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో ఎవరైనా అరకు వెళ్ళాలనుకుంటే వైజాగ్ నుంచి అరకుకు కిరండల్ ఎక్స్ప్రెస్ అని మనకి ట్రైన్ ఉంటుందండి. మార్నింగ్ 10 to 7 o'clock ట్రైన్ స్టార్ట్ అవుతుంది. అరకు వెళ్ళే వరకు 11 అవుతుంది. అరకులో మనకు వచ్చేసి ప్రైవేట్ హోటల్స్ ఉంటాయి, అలాగే ఏపీ టూరిజం వాళ్ళది కూడా రిసార్ట్ ఉంటుంది. సో మేమైతే ఏపీ టూరిజం వాళ్ళ రిసార్ట్ బుక్ చేసుకున్నాం. దీంట్లో కూడా మనకి ఏసీ నాన్ ఏసీ రెండు అవైలబుల్గా ఉంటాయి. ఏసీ అంటే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ రిసార్ట్ అంతా ఏసీది. నాన్ ఏసీ వచ్చేసి మీరు వీడియో స్టార్టింగ్లో చూసారు కదా, కాటేజెస్. మనం వింటర్లో వెళ్తాం కాబట్టి నాన్ ఏసీ కూడా ప్రిఫర్ చేయొచ్చు. మనము రైల్వే స్టేషన్ నుంచి రిసార్ట్కి రీచ్ అయిపోయి ఫ్రెష్ అప్ అయ్యే వరకు 12 అవుతుంది. లంచ్ చేసిన తర్వాత మనకి బయటికి రాగానే హోటల్ ముందు వెహికల్స్ అలాగే ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మన బడ్జెట్ ఎంత అవుతుంది అనేది అంతా కూడా మాట్లాడుకొని స్టార్ట్ అవ్వచ్చండి. ఫస్ట్ మనల్ని తీసుకెళ్లే ప్లేస్ వచ్చేసి చాపరాయి. ఇక్కడ గంగోత్రి మూవీ షూటింగ్ అయితే జరిగింది. గంగోత్రి మూవీలో మనకి ఆ కొండ పైన పేర్లు చెప్తూ ఉంటారు కదా రాయి మీద, ఆ షూటింగ్ అయితే ఇక్కడే తీయడం జరిగింది. సో ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ తీసుకొని మనం మెట్లు దిగుతూ కిందికి రావాలి. సో మనకి వాటర్ ఫాల్స్ అనగానే పైనుంచి వాటర్ పడుతూ ఉంటే ఎంజాయ్ చేస్తాం కదా, ఇది అలా కాకుండా ఒక చాపలాగా ఉంటుంది. అంటే కొండ మీద నుంచి ఇలా కిందికి వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. మనం జారుడు బల్ల జారినట్టుగా ఇలా జారుతూ అక్కడ ఆడుకుంటూ ఉంటారు. వ్యూ అంతా కూడా చాలా బాగుందండి. మీకు ఒకసారి వ్యూ అంతా కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ 1.5 hour అయితే మనం టైం స్పెండ్ చేసుకోవచ్చు. అండ్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా మనము మెట్లు ఎక్కిన తర్వాత ఎంట్రన్స్లోనే మనకి డ్రెస్ చేంజింగ్ రూమ్ కూడా ఉంటుంది. సో ఎక్కడ ఎంత టైం స్పెండ్ చేయాలనేది అంతా కూడా మన ఇష్టం అండి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి అరకు పైనరీకి తీసుకొస్తారు. ఇక్కడ కూడా ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. ఎంట్రన్స్ టికెట్ తీసుకున్న తర్వాత మనం లోపలికి వెళ్ళాలి. అరకు పైనరీలో వచ్చేసి మనకి జగడం మూవీ అలాగే పరుగు మూవీ షూట్ చేశారు. ఈ అరకు పైనరీలో మనకు వచ్చేసి పైనరీ మొక్కలు అలాగే ఫోటో షూట్స్కి ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది వ్యూ అంతా కూడా. మేము వెళ్ళినప్పుడు కూడా ఒక 3 ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతున్నాయి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా టికెట్ కౌంటర్. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అరకు పైనరీ కాంపౌండ్ వాల్ అంతా కూడా మనకి మొక్క యొక్క కాండంలు లావుగా ఉన్నాయి తీసుకొని వాటన్నిటిని ఒకదాని పక్కన ఒకటి అరేంజ్ చేసి అది కాంపౌండ్ వాల్గా కట్టారు. చాలా బాగుంది. మనకి అరకులో టూరిస్టులను అట్రాక్ట్ చేసే ప్లేస్లలో ఇది ఒకటి అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అలా పైనరీ మొక్కలన్నిటిని కొన్ని మొక్కలను కలుపుతూ ఒక స్టేజీ లాగా వేశారు. ఇక్కడైతే ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది, అందుకే నేను బాగా ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయలేదు వీడియోని. సో ఇదంతా కూడా ఒకసారి వ్యూ చూడండి, నిజంగా చాలా బాగుంటుంది. మనకి ఈ పైనరీ మొక్కల నుంచే అగ్గి పుల్లలను తయారు చేస్తారు. సో మ్యాచ్ బాక్సెస్ ఉంటాయి కదా, ఆ స్టిక్స్ అన్నీ కూడా ఈ పైనరీ మొక్కల నుంచే తయారు చేస్తారంట. ఇక్కడ వెదర్కి కూడా మనకి ఫొటోస్ చాలా క్లారిటీగా ఉంటాయి. ఇది వచ్చేసి చిన్నగా మనకి హోటల్ టైప్లో ఉందండి. పైన అన్ని కూడా లైట్స్ ఉండి కింద అంతా కూడా చేసేసారు. అంటే మేబీ ఫోటో షూటింగ్ జరిగినప్పుడు, మూవీ షూటింగ్స్ జరిగినప్పుడు ఆ సీన్కి తగ్గట్టుగా దీన్ని డిజైన్ చేస్తారు. ఇక్కడ ఇంకొక ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది. నిజంగా వ్యూ అయితే చాలా బాగుంది. మనం మాటల్లో చెప్పడం కంటే రియల్గా చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ అనేది వేరుగా ఉంటుంది. ఇక్కడ మనం అరౌండ్ 1.5 hour మీ టైంని బట్టి స్పెండ్ చేయొచ్చు. దాని తర్వాత మనకి చాక్లెట్ ఫ్యాక్టరీకి తీసుకెళ్తారు. సో చాక్లెట్ ఫ్యాక్టరీలో మెయిన్గా మనకు వచ్చేసి మన కోకోస్ నుంచి చాక్లెట్స్ ఎలా తయారవుతాయి అనే ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పిక్చర్స్ ఉంటాయి. సో ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే కిడ్స్ ఆడుకోవడానికి చిన్న చిన్న గేమ్స్ ఉంటాయండి. సో మేమైతే ఏం ఆడుకోలేదు, ఎందుకంటే అరౌండ్ మేము వెళ్ళే వరకు 5 అయింది చాక్లెట్ ఫ్యాక్టరీకి. అండ్ లోపల ఫొటోస్ అలాగే వీడియోస్ నాట్ అలౌడ్ అంట. ఈ లోపలికి వెళ్ళిన తర్వాతే మనకి ఇక్కడ మీకు కొంచెం చూపిస్తున్నాను చూడండి, ఇలా బొమ్మల రూపంలో మనకి కోకోస్ నుంచి ప్రాసెస్ అంతా చూపిస్తారు. దాని తర్వాత బొటానికల్ గార్డెన్కి వెళ్ళాము. అయితే బొటానికల్ గార్డెన్ 5 వరకే క్లోజ్ చేస్తారంట.
మాకు ఆ విషయం తెలీదండి. సో మాకు తర్వాత ఇన్ఫార్మ్ చేశారు 5 వరకే క్లోజ్ అవుతుందని. సో మేము 5:30కి టికెట్ తీసుకొని ఒక 10-15 మినిట్స్లో బొటానికల్ గార్డెన్ అంతా కూడా చూసేసి వచ్చాము. చాలా బాగుంది బొటానికల్ గార్డెన్ కూడా. ఇన్ కేస్ మీరు ఎవరైనా అలా వెళ్ళినట్లయితే ఫస్ట్ బొటానికల్ గార్డెన్ చూసుకొని తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ చూసేసుకోండి. 2 పక్కపక్కనే ఉంటాయి కాబట్టి. అండ్ బొటానికల్ గార్డెన్ అంతా తిరగడానికి ఓపిక లేదనుకుంటే ఇక్కడ టాయ్ ట్రైన్ కూడా ఉంటుంది. దానికి సపరేట్గా మళ్ళీ పెద్దవాళ్ళకి 50, చిన్న వాళ్ళకి 30 రూపీస్ టికెట్ ఉంటుంది. అది ఎక్కి అయినా కూడా మనం మొత్తం వ్యూ చూడొచ్చు. సో మేము క్లోజింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి జస్ట్ ఒకసారి వ్యూ అంతా చూసేద్దామని ఒక 15 మినిట్స్లో బొటానికల్ గార్డెన్ అంతా కూడా చూసేసి వచ్చాము. టాయ్ ట్రైన్ అయితే ఎక్కే అవకాశం మాకు లేకపోయింది. సో ఇన్ కేస్ మీరు వెళ్తే మాత్రం ఒకసారి బొటానికల్ గార్డెన్కి వెళ్ళిన తర్వాతనే చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళండి. ఇలాంటి వీడియోస్ మీరు ఒకసారి ఆ ప్లేస్కి వెళ్ళే ముందు చూసారనుకోండి, మీకు ఎక్కడ ఎంత టైం స్పెండ్ చేయాలి, ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా వస్తుంది. అందుకోసమే నేను ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలన్నీ కూడా కమెంట్స్ రూపంలో తెలపండి. ఇది వచ్చేసి మనకి టాయ్ ట్రైన్. ఇది అయిపోయిన తర్వాత మేము ట్రైబల్ మ్యూజియంకి తీసుకెళ్లారు. ట్రైబల్ మ్యూజియం వెళ్ళే వరకు 6:30 అయిపోయింది. నాకు అరకులో నన్ను స్పెషల్గా అట్రాక్ట్ చేసింది అయితే ట్రైబల్ మ్యూజియం అండి. నిజంగా చాలా బాగుంది. వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది అనేది పిక్చర్స్ రూపంలో చూపించారు. అందుకే నేను ఆల్రెడీ మన ఛానల్లో ట్రైబల్ మ్యూజియం ఫుల్ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడనట్లయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే వీడియో ఎండింగ్లో ఇస్తాను. తప్పకుండా చూడండి. ఈ జనరేషన్ పిల్లలు తప్పకుండా చూడాల్సిన ఈ వీడియో అని చెప్పొచ్చు. నిజంగా ఈ మ్యూజియం చాలా అద్భుతంగా ఉంటుంది. సో మ్యూజియంలో మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది. దాని తర్వాత మనకి కాఫీ మ్యూజియానికి తీసుకెళ్తారు. సో కాఫీ మ్యూజియం అనేది మేము ఉన్న హరిత రిసార్ట్స్ బయటనే ఉంటుంది. సో మాకు ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ మేము కాఫీ లవర్స్, చాక్లెట్స్ లవర్స్ తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అని చెప్పొచ్చు. మేమైతే ఇక్కడ కాఫీస్ ఎలా ఉంటాయి అనేది టేస్ట్ చేస్తున్నాం. నిజంగా చాలా బాగుంది కాఫీ అనేది. అండ్ ఇక్కడ మనకి చాక్లెట్స్ కూడా చాలా ఫ్లేవర్స్లో దొరుకుతాయండి. ఒక్కసారి మనం సింగిల్ పీసెస్ కూడా తీసుకొని టేస్ట్ చేయొచ్చు. సో ఒక్కొక్క ఫ్లేవర్ మనకు ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. ఒకటి 20, 25, 30 రూపీస్, 15 రూపీస్ అలా ఒక్కొక్క పీస్ ఒక ఫ్లేవర్స్ని బట్టి మనకి కాస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయో. డార్క్ చాక్లెట్స్, మిల్క్ చాక్లెట్స్ మనకి ఇలా పెద్ద ఉన్నాయి. అలాగే చాక్లెట్స్తో తయారు చేసిన డిఫరెంట్ స్వీట్స్ చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఈ కాఫీ మ్యూజియంలో కాఫీస్, చాక్లెట్స్ కాకుండా షాపింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో టూరిస్ట్ ప్లేసెస్ అనేసి ఈ మ్యూజియంలో మనకి లేడీస్ యాక్సెసరీస్, అలాగే హోమ్ డెకరేషన్ ఐటమ్స్, కొండపల్లి బొమ్మలు, లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంది. మీకు ఎవరికైనా కావాలి అంటే, క్లియర్ వీడియో కావాలి అంటే నాకు కింద కమెంట్స్ చేయండి. నేను మళ్ళీ క్లియర్గా ఒక కాఫీ మ్యూజియాన్ని సపరేట్గా ఒక వీడియో చేసి మీకోసం అప్లోడ్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా. సో వాటితో పాటుగా మనం ప్రతిదీ రేట్ అడగాల్సిన అవసరం లేకుండా వీళ్ళు రేట్స్ కూడా పైన మెన్షన్ చేశారండి. సో మనకి ఒకవేళ ఓకే పెట్టొచ్చు, రేట్ ఫేవర్గా ఉంది అని అనుకుంటే మనము షాపింగ్ అయితే చేయవచ్చు. మేము డే 1లో ఏమేమి చూసామో, ఎలా వెళ్ళామో అనేది క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మీకు డే 2లో వచ్చేసి ఏమేమి చూసామో, ఎలా వెళ్ళామో అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను పెట్టే వీడియోస్ మీ నోటిఫికేషన్ రూపంలో పొందుతారు. సో డే 2లో మేము ఏం చూసామనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి కాఫీ మ్యూజియంలో కాఫీస్, చాక్లెట్సే కాకుండా ఇలా ఎన్నో రకాల టాయ్స్, కోమ్స్ అన్నీ కూడా ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా వీడియోలో. ఇక్కడ చెక్క డైనింగ్ టేబుల్స్, అలాగే పల్లకీలు, శ్రీమంతం చేసుకున్నప్పుడు సెట్స్, సత్యనారాయణ వ్రతం చేసుకునేటప్పుడు ఆ వ్రతం సెట్స్, బోట్స్, షిప్స్, ఎన్ని వెరైటీస్. ఇప్పుడు ఇవన్నీ కూడా పూల బుట్టలు, పండ్ల బుట్టలు అని చాలా వెరైటీగా ఉన్నాయి. అండ్ ఇలాంటి బుట్టలు ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చినా కూడా ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది అండ్ యూనిక్గా ఉంటుంది. సో మనం బల్క్లో తీసుకుంటాం కాబట్టి కొంచెం కాస్ట్ తక్కువ రేట్కి కూడా మనం బార్గెన్ చేయొచ్చు. సో చూసారు కదండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.